అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. తిరుపతిలో బాంబు పెట్టారంటూ ఒక అగంతకులు ఒక మెయిల్ పెట్టడంతో ఇప్పుడు చిత్తూరు జిల్లా వణికిపోతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అంటూ అక్కడి ప్రజలు వణికిపోతున్న పరిస్థితి. ఒకవైపు తిరుపతి బస్ స్టాండ్ ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పబ్లిక్ ప్లేసుల్లో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు. వాళ్ళంతా అక్కడ వెతుకుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా పాజిటివ్గా ఉంది వాతావరణం. కానీ ఒక బాంబు పెట్టారు అనే వార్త మాత్రం ఏపీ ఇంకా తెలంగాణలో అంటే ఎక్కడ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే మనం వార్తను చూసాం. తమిళనాడులో నటి త్రిష ఇంకా సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు ఉందంటూ ఒక వార్త చూసాం. మరికొద్దిసేపటికే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇళ్లలో కూడా బాంబులు పెట్టామంటూ మెయిల్స్ రావడం చూసాం. ఇది జరిగిన మరికొద్దిసేపటికే తిరుపతిలో బాంబు పెట్టామంటూ మరొక మెయిల్. సో ఇలా అంటే ఏ క్షణం ఎక్కడ మెయిల్ వస్తుందో, ఏ ప్లేస్ సేఫా కాదా అన్న అనుమానంలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అణువణువు చాలా అథెంటిక్గా వెతుకుతోంది. ఎక్కడన్నా ఏ క్లూ అన్నా దొరికే అవకాశం ఉందా అంటూ కూడా. సో ఇప్పటికే అక్కడున్న బాంబ్ స్క్వాడ్ ఎవరైతే రంగంలో దిగారో, ఎందుకంటే ఈ నెల 6న మరికొద్ది రోజుల్లో ఆయన సీఎం చంద్రబాబు తిరుపతి టూర్ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అది టూర్ క్యాన్సిల్ చేయాలా లేదా అనే దానిపై కూడా ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు తిరుపతిలో బాంబు ఉందా లేదా అనేది ఇప్పటికీ ప్రభుత్వ వర్గాల నుంచి, ఇటు పోలీస్ శాఖ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. సో పాజిటివా నెగిటివా అనేది కూడా. సో ఇప్పటికీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి, తనిఖీలు చేస్తున్నారు. ఒక పక్క డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి రంగంలోకి దింపారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఇప్పుడు వణికిపోతున్న పరిస్థితి. ఏపీలో చాలా ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు తీవ్ర అలజడిని రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరుతో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు ఆ మెసేజ్లో తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి దాన్ని కూడా అడుగడుగునా చెక్ చేస్తున్న పరిస్థితి. సో అయితే ఈ నెల 6న తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయ్యారు. సో తాజాగా బాంబు బెదిరింపులతో తిరుపతి శ్రీకాళహస్తిలోనూ క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుపతి అగ్రికల్చర్ కాలేజీలోని ముఖ్యమంత్రి హెలీప్యాడ్ దగ్గర కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ బాంబు బెదిరింపుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు అంటే నార్మల్గా బాంబ్ పెట్టలేదు, లేకపోతే ఒక పబ్లిక్ ప్లేసెస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారనుకుంటే అది వేరే విషయం. కానీ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెయిల్స్ కావచ్చు చాలా అథెంటిక్గా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళ టార్గెట్ మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద విఐపీస్. ఒక సీఎం ఇల్లు, ఒక మాజీ సీఎం ఇల్లు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు పంపిన ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఐపీ అడ్రస్ కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించిన పరిస్థితి. ఆ మెయిల్ని ఎవరు పంపించారు, అగంతకుల, లేకపోతే ఆ మెయిల్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, దాని క్రెడెన్షియల్స్ ఏంటి కూడా తెలుసుకునే పరిస్థితిలో ఇప్పుడు ఎన్ఐఏ దానికోసం వర్క్ చేస్తుంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఇప్పటికే తిరుపతిలో బాంబు కలకలం అనే అంశంపై చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అక్కడి ప్రజలు ప్యానిక్ అవ్వకుండా చాలా కసరత్తులు కూడా చేస్తుంది. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగింది. వాళ్ళంతా కూడా రంగంలోకి దిగి అడుగడుగున అనుమానం వచ్చిన ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేస్తున్న పరిస్థితి. ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తమిళనాడులో కూడా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ నటి త్రిష నివాసం, ఇంకా రాజ్ భవన్, బీజేపీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్ చేశారు. దీంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు అధికారులు బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ను, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు దొరకలేదని కూడా ఇప్పటికే అక్కడ తమిళనాడు అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించారు. అయితే స్టార్ హీరోయిన్ త్రిష
చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే రోడ్డుకు సమీపంలో ఉండడంతో ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు బెదిరింపు కాల్స్ చేసిన వారిని పట్టుకునేందుకు అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్ చేసిన వ్యక్తులు కాల్ లొకేషన్ ట్రాక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. అసలు బెదిరింపులు ఎందుకు పాల్పడుతున్నారు, ఎవరు పాల్పడుతున్నారు, ఈ బెదిరింపులు వెనక రాజకీయ లేదా వ్యక్తిగత కుట్రలు ఉన్నాయా అనే కోణాల్లో ఇప్పుడు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడులో కాదు, ఏపీలో కూడా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ ఇప్పటికే రంగంలో దిగింది. ఎక్కడ బాంబు పెట్టారు, మళ్ళీ ఎప్పుడు మెయిల్ వస్తుంది, లేకపోతే అగంతకులు పంపించే మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఇప్పటికే సర్వత్రా నెలకొంది. ఇది పర్సనల్ ఇంటెన్షన్తోనా, లేకపోతే పొలిటికల్గా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి.